నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇల తెలుగుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుడు. భాషలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న కరుణాంతరంగుడు శ్రీ వెంకటరమణుడు. స్మరణతో పాపాలు పటాపంచలు చేస్తూ, కీర్తించిన మాత్రాన కోర్కెలు ఈడేరుస్తూ, దర్శన మాత్రాన ముక్తి ప్రసాదించే సుందరమూర్తి శ్రీనివాసుడు. అటువంటి సుందరమూర్తి ఆలయం సుందర ప్రకృతి నగరంలో శోభిల్లుతోంది. ఆ కళ్యాణమూర్తి కృపా కటాక్షాలతో భక్తజనుల జీవన వికాసం, కళ్యాణకాంతులు సంతరించుకోవటంలో ఆశ్చర్యమేముంది? కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు కోనసీమ అందాలకు ఆటపట్టైన అమలాపురంలోనూ అవతరించి భక్తులకు కళ్యాణ శుభదాయకుడవుతున్నాడు. అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వరాలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శించుకొని తరిద్దాం రండి. అమలాపురం కోనసీమకే తలమానికం. పచ్చని వరి పైరులతో, ఎత్తైన కొబ్బరి చెట్లతో కోనసీమ అందాలను ఆరబోస్తూ ఆహా అనిపిస్తుంటుంది. అందానికే కాదు, వైదిక సంస్కృతి బంధానికి కూడా అమలాపురం పాదుకున్న పరమ రమణీయ స్థలం. కాకినాడకు 65, రాజమండ్రికి 75 కిలోమీటర్ల దూరంలో అమలాపురం ఉంది. అమలాపురానికి మొదట అమృతపురి అని పేరుండేది. అమ్లిపురి, పంచలింగపురి అనే పేర్లుండేవని కథనం. అమలాపురంలోని మహీపాల వీధిలో ప్రధాన రహదారి పక్కనే శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. కోనసీమ అందాల అమలాపురంలోని ప్రాచీన ఆలయం ఇది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని తొలి పూజలందుకునే దేవతామూర్తిగా తొలుత భక్తులు దర్శించి సేవించి కొలుచుకుంటారు. స్వర్ణమయ కిరీటాలతో లక్ష్మీ సమేతుడై గణపతి మకర తోరణంలో రజతపు తొడుగు తొండంతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని మంగళ గౌరీ శ్రీ దుర్గా మంగళ గౌరీ శ్రీ దుర్గా. ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలంలో 2 శతాబ్దాల పూర్వం మంచినీటి బావి తవ్వకం తలపెట్టగా అందునుండే స్వామివారి విగ్రహం బయటపడిందట. దానిని ప్రతిష్ఠించగానే అనేక కళ్యాణ కార్యక్రమాలు జరగటంతో నేటికి ఈ దేవాలయంలో నిత్య పూజలే కాక నిత్య కళ్యాణాలు, స్వామివారికి కళ్యాణాలు, మొక్కుబడులు, పిల్లలకు అన్నప్రాసనలు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతూ ఉంటాయి. ప్రధాన ప్రవేశ ద్వారానికి ముందే ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయుల నల్లరాతి విగ్రహాలున్నాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము.
ఆలయ ప్రాకారం గోడల పైభాగాన వరుసగా దశావతార మూర్తులను వర్ణమయ భరిత విగ్రహ రూపులుగా దర్శించుకోవచ్చు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణాది అవతార స్వరూపాలను రమణీయంగా నిలిపిన తీరు నేత్రపర్వంగా ఉంటుంది. ప్రాంగణంలోని ద్వారాలపై నడుమ వెంకటేశ్వరుడు, ఇరువైపులా శంఖచక్రాలు విశాల ఆవరణంలోంచి వీక్షించగలం. అద్భుత వర్ణమయ గోపురత్రయాలు, ధ్వజస్తంభాలు, స్తంభాలతో కూడిన విశాల ఆవరణం, గోమాత విగ్రహం దర్శనీయమవుతాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. స్వామిని మనసా వాచా స్మరిస్తూ కైమూర్పులర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు తిరుపతిలో వేంచేసిన విధంగానే కళ్యాణ స్వరూపుడై గర్భాలయంలో దర్శనమిస్తాడు. నారాయణుని నామము పలికి పులకరించపుడమీ సర్వకాలము స్వామి రూపము చిద్విలాసలహరి. జన్మము పొందిన మర్మము తెలిసే నిన్ను చూసినాక. శంఖచక్రపాణి అయి తిరునామంతో రత్న ఖచిత కిరీట కాంతులతో దర్శనమిచ్చే స్వామికి అర్చకులు వింజామరలు వీచి వివిధ సేవలతో తనర్చి పూజాదికాలు అర్పించి భక్తులకు తీర్థం, శఠగోప ఆశీర్వాదాలు, పూలు, ప్రసాదాలు అందజేస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. స్వామివారి దేవేరుల ప్రత్యేక సన్నిధానాలున్నాయి ఆలయంలో. బీబీ నాంచారి ఒక వంక, అలివేలు మంగతాయారు వేరొక వంక విశేష సన్నిధానాలలో నిలిచి పూజలందుకుంటారు. అమ్మవార్లకు కుంకుమార్చనలు, హారతి నివేదనలు, సహస్రనామార్చనలు నిర్వర్తిస్తారు. అక్కడే శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధానం ఉంది. ఆకు పూజలతో, తిరునామాలతో, రజతమయ కిరీటంతో గల ఆంజనేయ స్వామిని భక్తులు సేవించుకుంటారు. శ్రీ భూసమేత వెంకటేశ్వరాలయంలో స్వామివారి కళ్యాణాలు, మొక్కుబడులు, పిల్లలకు అన్నప్రాసనలు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతుంటాయి. ఆలయానికి కోనేరు అనుసంధానమై ప్రకృతి సిద్ధ కొబ్బరి చెట్ల సముదాయంతో కమనీయంగా కనపడుతుంది. ఈ ఆలయం కళ్యాణాలకు ప్రసిద్ధి. ఏటా చైత్రశుద్ధ దశమి నాడు వెంకటేశ్వర కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశి తీర్థం, రథోత్సవం కూడా గొప్ప ఆధ్యాత్మిక వేడుకలుగా జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం మరో విశేషమైన పూజలతో కూడిన మహోత్సవం. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఏటా అంగరంగ వైభోగంగా జరుగుతుంది. వైశాఖ శుద్ధ దశమి మొదలు వరుసగా జరిగే వేడుకల్లో ఏకాదశికి జరిగే కళ్యాణంలో ఊరివారే కాక చుట్టుపక్కల నుండి, హైదరాబాదు నుండి కూడా భక్తులు తరలివచ్చి పాల్గొంటుంటారు. కళ్యాణోత్సవం రోజు పల్లకిలో వధువులను ఉంచి మరో అలంకృత పల్యంకికిలో స్వామివారిని మంగళ వాద్యాలతో పురవీధిన ఊరేగించి కళ్యాణ మంటప వేదికపై, పెళ్లి పీటలపై కూర్చోబెడతారు. అశేషమైన భక్తులు ఆసీనులై తిలకిస్తుండగా పల్లకిలో వచ్చి మంటపం పీటలపై ఆసీనులైన స్వామికి, దేవేరులకు సంప్రదాయ సిద్ధంగా బాసికాలు, జందెం సమర్పించి పుష్పహారాలతో అలంకరించి కొత్త బట్టలు కట్టబెడతారు. సుముహూర్త వేళ
ఆసన్నమవుతుండటంతో వధూవరుల నడుమ తెరపట్టి ఆపై జీలకర్ర బెల్లంతో సుముహూర్తాన వధూవరులు శిరస్సు నిడుకునే శుభతంతు నిర్వర్తించి పవిత్ర మంగళ సూత్రధారణం ఆపై కనుల పండుగగా గావింపచేస్తారు. తలంబ్రాల ముచ్చట తలంచి చూడవలసిందే. ఇక మరునాడు తీర్థము, రథోత్సవము పురజనులందరూ పాల్గొనగా ఉదయ మధ్యాహ్నాలలో సాగుతాయి. ఆ దివి నుంచి భువికి దిగివచ్చిన దివ్య మంగళ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు. భక్తజన సంరక్షణార్థం కలియుగ అవతార దైవంగా, లీలా మానుష రూపునిగా ఎందరెందరు భక్తులను తరింపచేస్తున్న కళ్యాణదాయకుడు వెంకటేశ్వరుడు. ఆ దివి నుంచి భువికి దిగివచ్చిన దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు. భక్తజన సంరక్షణార్థం కలియుగ అవతార దైవంగా అవతరించాడు. లీలా మానుష రూపునిగా ఎందరెందరో భక్తులను తరింపచేస్తున్న కళ్యాణదాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఓం నమో శ్రీ వెంకటేశ్వాయ అంటూ ఆ వెంకటేశునికి మనసారా ప్రణతులర్పించి తరిద్దాం.